అందరికీ నమస్కారం. తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీరు గమనించండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ పైకి కుస్తీ పడుతున్నట్టు నటిస్తూ లోపల మాత్రం దోస్తీ చేసుకుంటున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఒక మంచి సంబంధాలు మెయింటైన్ అవుతున్నాయి. ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టుకోకుండా పైకి మాత్రం ఒకరినొకరు గట్టిగా మాట్లాడుకుంటున్నట్టు నటిస్తూ, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నట్టు నటిస్తూ లోపల మాత్రం ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్తున్నారు. మీకు కావాలంటే కొన్ని ఉదాహరణలు చెప్తాం మీకు. ఇప్పుడు వెలుగుమట్ల ఇష్యూ మీకు గుర్తుంది కదా. ఖమ్మం జిల్లాలో భూదాను భూముల్లో నివాసం ఉంటున్నటువంటి ఒక 700 కుటుంబాలను ప్రభుత్వం ఉన్న పలంగా వాళ్ళని ఇళ్లలో నుంచి నెట్టేసి వాళ్ళ ఇల్లు కూల్చివేసి ఒక దారుణమైన అమానుష ఘటనని క్రియేట్ చేసింది. దాని మీద జర్నలిస్టులు ముందుగా స్పందించారు, ప్రజా సంఘాలు తర్వాత స్పందించాయి, తర్వాత రాజకీయ పార్టీలు స్పందించాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చారు. మామూలుగా అక్కడే ఉండి దీక్ష చేసి ఉంటే బాగుండేది, కానీ కేటీఆర్ గారు ఒకరోజు వెళ్ళి వాళ్ళతో పరామర్శ కార్యక్రమాన్ని చేసి తర్వాత వచ్చేసారు. కవిత మాత్రం అక్కడ దీక్ష చేసింది. ఏ మాటకి మాట ఒప్పుకొని తీరాలి. కవిత మాత్రం అక్కడ దీక్ష చేసింది. మొత్తానికి అందరూ మాట్లాడటం ఫలితంగా ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గి తన తప్పు తెలుసుకొని 700 ఇల్లు కూల్చివేస్తే దాంట్లో ఒక 311 మందిని గుర్తించి తిరిగి అదే స్థలంలో అదే చోట వాళ్ళకి ఇళ్ల పట్టాలు జారీ చేసింది. ఆ 311 మందికి ఇవ్వటం ఏంది, 700 మందికి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇప్పటికీ అనేక పోరాటాలు నడుస్తున్నాయి. నిన్నగాక మొన్న కూడా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు జరిగాయి. అయితే ఇలా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ నడుస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి? వాళ్ళ తరపున అసెంబ్లీలో గొంతుకై ఉండాలి, వాళ్ళ తరపున అసెంబ్లీలో మాట్లాడాలి, వాళ్ళ తరపున వాయిదా తీర్మానం ఇవ్వాలి. కానీ ఎందుకు చేయటం బీఆర్ఎస్ పార్టీ? అవసరమైతే వాళ్ళని అందరినీ కూడా తీసుకొచ్చి అసెంబ్లీ ముట్టడి ప్లాన్ చేయాలి. ఎందుకు చేయాలి బీఆర్ఎస్ పార్టీ? రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా పేదల ఇల్లు కూల్చేస్తున్నాడు అని పాయింట్అవుట్ చేయాలి అనేది ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటే చేయాలి కదా ఈ పని. ఇది మాత్రమే కదండి, మూసీ నిర్వాసితులు ఉన్నారు. ఇప్పుడు మూసీ నది ప్రాజెక్టు కడతా ఉంటే ఇల్లు కూల్చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి అసెంబ్లీ ముట్టడి చేయొచ్చుగా. ఇప్పుడు గాంధీ విగ్రహం కోసం ఒక 450 కుటుంబాన్ని రోడ్డు పాలు చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి అనే విమర్శ నడుస్తుంది కదా. అంటే దాని మీద వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ఆందోళన కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ చేయొచ్చు కదా, వాళ్ళ తరపున మాట్లాడొచ్చు కదా. అంటే దీని మీద మాట్లాడితే ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళు గతంలో ఆక్రమించుకున్న భూములన్నీ రేవంత్ రెడ్డి బయటికి తీస్తాడో, ఎక్కడ మళ్ళీ కేటీఆర్కి ఇబ్బంది అవుతుందో, రేవంత్ రెడ్డి గట్టిగా కేటీఆర్ని ఫోకస్ చేస్తాడని ఒక భయంతోటో ఒక అండర్స్టాండింగ్ తోటో తెలియదు. కానీ మొత్తానికి ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ నడుస్తుంది. పైకి మాత్రం ఒక ఇష్యూస్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఆ గాంధీ సరోవరం దగ్గర ఇష్యూ అయింది, పోతాడు కేటీఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, బాధితులకు సపోర్ట్ ఇస్తున్నట్టే ఉంటాడు. ఎందుకంటే పొలిటికల్గా పార్టీ నిలబడాలంటే తప్పదు, మాట్లాడాలి. కానీ పోరాటం ఏమైనా చేస్తున్నాడంటే పోరాటం ఏం చేయట్లేదు. ఇప్పుడు మీకు కావాలంటే ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను రైతు భరోసా ఉందండి, ఎప్పుడు ఇవ్వాలి? జనవరిలో ఇవ్వాలి. జనవరి 26వ తారీఖు ఇవ్వాలి లెక్క ప్రకారం. అయితే అసలు మామూలుగా రైతు భరోసా అని పేరు పెట్టండి, లేదా రైతు బంధు అని పిలవండి, ఏదైనా సరే అది పెట్టుబడి సహాయం, పెట్టుబడి పెట్టే సమయంలో రైతుకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు కోతల సమయం నడుస్తుంది, ఇప్పుడు ఇస్తామంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం చేయాలి కేటీఆర్? రైతులందరినీ సమీకరించి అసెంబ్లీ ముట్టడి చేయాలి, జిల్లాల్లో రైతులతో ఆందోళన కార్యక్రమాలు చేయాలి, స్టెప్ బై స్టెప్ ఉద్యమాన్ని నిర్మించాలి కదా. కావాలంటే బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవచ్చు, కేసీఆర్ రైతు బంధు స్టార్ట్ చేశాడు, కేసీఆర్ రైతు బంధు స్టార్ట్ చేసిన తర్వాత దేశం మొత్తం చూసి దాన్ని స్టార్ట్ చేశారు. ఈ తెలంగాణ గడ్డ మీదే రైతుకు పెట్టుబడి సాయం స్టార్ట్ అయింది. కానీ ఇదే తెలంగాణ గడ్డ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా సమయానికి ఇవ్వట్లేదు అని వాళ్ళు క్లెయిమ్ కూడా చేసుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అయినా సరే దాన్ని క్లెయిమ్ చేసుకోవట్లే. చూడండి, ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, పేపర్కి మీడియాకి స్టేట్మెంట్ ఇస్తున్నారు, మైకులు పట్టుకున్నప్పుడు మాట్లాడుతున్నారు. కానీ మైకులు పట్టుకుంటే మాట్లాడటం కాదు కదా, ఒక ప్రజా పోరాటం చేయాలి కదా. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం చేసిన కల్చర్ ఉందిగా బీఆర్ఎస్ పార్టీకి. ఉద్యమాలేమో కొత్త కాదుగా బీఆర్ఎస్ పార్టీకి. రాష్ట్ర రోకోలు, రైలు రోకోలు, ఆందోళనలు, ముట్టడులు, పికెటింగ్లు ఇవేమీ బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు కదా. మరి ఎందుకని చేయట్లేదు? ఏంటి రాజీ? రుణమాఫీ రేవంత్ రెడ్డి అందరికీ చేయలేదు కదా. చేయనప్పుడు రుణమాఫీ కాని వాళ్ళ డేటా సేకరించి వాళ్ళందరినీ ఒక చోట సమావేశపెట్టి వాళ్ళందరితో కలిసి ఒక యాక్షన్ ప్లాన్ బీఆర్ఎస్ పార్టీ చేసుకోవచ్చు కదా. ఎందుకు చేసుకోవట్లే? అంటే ఇలాంటివి చెప్పండి చాలా చెప్తా, కానీ అన్నీ ఒక్క వీడియోలో చెప్పడం సాధ్యం కాదు కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నా. మొన్న నా వీడియో కింద ఒక కామెంట్ పెట్టారు, ఏమంటే రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏమి ఇవ్వట్లేదు బెనిఫిట్స్, దాని మీద కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు, వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మాట్లాడలేదని నేను చెప్తున్న దాన్ని సమర్థిస్తూ కింద ఒక ఆయన కామెంట్ పెట్టారు. నిజం ఆయన చెప్తుంది,
సో మీరు కూడా మీకు కామెంట్ తెలియజేసే ప్రయత్నం, ప్రతి కామెంట్ నేను చదువుతాను, ఖచ్చితంగా ప్రతి కామెంట్ నేను చదువుతాను. మీ ఫీడ్బ్యాక్ కూడా నేను తెలుసుకుంటాను. మీరు కామెంట్ చేయండి. మీరు కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒకటయ్యాడని మీకు అనిపించట్లేదా? పైకి కుస్తీ లోపల దోస్తి నడుస్తుంది అని మీకు అనిపించట్లేదా? కేసీఆర్ ఏమో బయటికి రావట్లేదు, సరే ఏదో అనారోగ్యం వాటెవర్ ఆయన రావట్లేదు. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు బయట ఏం చేయగలుగుతున్నారు? అంటే ఒకటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తే, రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్గా ఓటేసేది మాకేగా, ఇంకా ఆప్షనే ఉంది అనే కారణంతో ఆగటం తప్ప బీఆర్ఎస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్ని ప్రజా ఉద్యమాలు చేయగలిగిందండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద? ఒక్క ప్రజా ఉద్యమం చెప్పండి గట్టిగా చేసింది, ఏమీ లేదు. ఇక రేవంత్ రెడ్డి మీద కోపంతో మళ్ళీ కేటీఆర్కో ఇదే బీఆర్ఎస్కో ఓటేయాలి. అదే వాళ్ళ ఆశ కూడా. అంటే ఈ ఉద్యమాలు ఎందుకు చేయాలి, ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బులు పనిచేస్తే అయిపోద్ది, జనాలు డబ్బులకి ఓటేస్తారు లేదా హామీలకి ఓటేస్తారు, కొన్ని కొత్త హామీలు ఇస్తే సరిపోద్ది, యూట్యూబర్స్కి డబ్బులు ఇచ్చేసి కొద్దిగా మన భజన చేయించుకునే ఛానల్స్ కొన్ని పెట్టుకుంటే సరిపోద్ది. ఈ ఆలోచనతోనే ఉంది బీఆర్ఎస్ పార్టీ. యా, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.